లేకపోయినా సరే, టమాటా 2 రూపాయలు సరే రోడ్డు మీద పాడేస్తున్నారు తప్ప ఏనాడు కూడా ప్రభుత్వం పైన దాడి చేయలేదు. అది రైతు. మరి ఇవాళ రైతు పేరులో టీడీపీ గోండాలు వచ్చి వాళ్ళని దాడి చేసి ఇది అమరావతి రైతులకు గెంటేశారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నిన్న మాదిగా నేను ఛాలెంజ్ చేశాడు, ఏదో పోలీస్ కేసు పెడతాను. మిస్టర్ లోకేష్, నీ రెడ్ బుక్ భయపడి వ్యక్తి బీవీరం కాదు, వైసీపీ భయపడతారేమో కానీ తెలుగు శక్తి భయపడదు. నేను నాడే చెప్పాను, నీది రెడ్ బుక్ అయితే నాది యమ బుక్. నా యమ బుక్ లో నీ చాప్టర్ అంతా దాంట్లో ఉంది. డెఫినెట్ గా నీ భాగవతం మొత్తం భయపడతారు. ఆ 3 రాజధానుల పైన వెనక లోకేష్ ఉన్నాడు. నేను ఒకటే కోరుతాను, అమరావతిలో ఇప్పుడు దాకా ల్యాండ్ పూలింగ్ చేసిన భూములు ఎవరికి ఇచ్చారు? ఆ భూములు కేవలం లోకేష్ బినామీలకి కట్టబెట్టారు. దీనిపైన సిబిఐ పేరు వేస్తే మొత్తం నారా లోకేష్ జాతకం మొత్తం బయటకు వస్తుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు కూడా తెలియకుండా లోకేష్ ఆడుతున్న కపట రాజకీయం అక్కడ. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పూర్తిగా ప్రశ్నించారు. నాడు ప్రజలు ఏదో సాధిస్తారని, ఆ ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని నష్టం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ ప్రభుత్వం ఏం చేసి పెడుతున్నారు? ఈ రోజు విశాఖపట్నంలో 99 పైసలు భూములు ఇచ్చేస్తున్నారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నాలకు వెళ్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడతారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, బానిస రాష్ట్రంలో పెడతాం. ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ త్వరలో పోతే పాము రావాలి. ఎందుకంటే నిన్నే చూసాం, గుంటూరులో ఒక మహిళ పైన దాడి చేసి ఆ మహిళని అవిశ్వాసం చేశారంటే నిజంగా ఈ ప్రభుత్వంకి హోమ్ మినిస్టర్ మహిళ సిగ్గులు తగ్గించుకోవాలి. ఈ రాష్ట్రం, ఈ మంత్రులందరూ దండి మంత్రులు. కేవలం లోకేష్ భజన చేస్తున్న సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఏ మంత్రికి సబ్జెక్ట్ లేదు. రేపు ఆదివారం నాడు ఈ గురునాథ్ ఏవైతే మాట్లాడాడో, మీ లోకేష్ కి దమ్ముంటే రేపు ఆదివారం అమరావతి వస్తా. అమరావతిలో నువ్వు వెలగూడు పెడతావో, మమ్మూరు పెడతావో, తుళ్ళూరు పెడతావో, పెద్దగాకర పెడతావు, నీ ఇష్టం. 29 గ్రామాలు, ఏ గ్రామాలు ఇష్టం, ఒక్కడే వస్తా. నువ్వు ఎంతమంది రా, నీ బతుకు మొత్తం బయట పెట్టి అమరావతి రైతులు చెప్పులు కొడతారు. ఎందుకంటే మీరు అమరావతిని మోసం చేశారు. రేపు కర్మకారి ప్రభుత్వం ఓడిపోతే 29లో అక్కడ రైతులు, మహిళలు అందరూ ఆత్మహత్యలే, ఎవరు బతరు. అది శ్మశానంగా మారుతుంది. ఇలా చంద్రబాబు నాయుడు మాట్లాడితే రాజధానికి అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏ జిల్లా బాగు చేసి అడుగుతున్నారు. అమరావతి పేరుతో మొత్తం సంపద అంతా అక్కడ పెట్టి సంపద సృష్టిస్తామని చెప్పాం. సంపద సృష్టికారు సంపద పేరుతో అప్పులు సృష్టిస్తున్నాం. ఇది మేము మాట్లాడితే జగన్ పేటీఎం బ్యాచ్లా. ఒకటే చెప్తాను, చంద్రబాబు, లోకేష్ ఈ రాష్ట్రానికి వీళ్ళు మేలు కాదు కదా, నష్టం చేస్తారు. ఇలాంటి ప్రభుత్వం వెంటనే దించాలి. రాష్ట్రపతి పాలన, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలుగా లేదు. డెఫినెట్ గా రాష్ట్రపతి పాలన రావాలి. మేము ఢిల్లీ వెళ్ళబోతున్నాం. వీళ్ళు గత 2 నెలలు చేసిన అరాచకాలు మొత్తం ఒక ఫైల్ తయారు చేసాం, ప్రజెంటేషన్ చేయబోతున్నాం. డెఫినెట్ గా రేపు ప్రధానమంత్రి గారు ఆగస్టు 1 ఎత్తి బస్సులో ఆషాఢ మాసంలో వచ్చారంటే ఇది బీజేపీ హిందూ పార్టీ కలవరం చేస్తాను. జై హింద్.